శ్రీ గణాధిపతయ నమః. శ్రీమాతే నమః. కన్యా రాశిలో పుట్టిన వారికి నక్కతోక తొక్కినట్లుగా మరో 24 గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. ఇక కన్యా రాశి వారు గనుక ఈ విషయాన్ని వింటే ఎగిరి గంతులు వేస్తారు. అయితే రేపటి నుండి కన్యా రాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ విషయాలలో వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది, అలాగే కన్యా రాశి వారి గ్రహస్థితి రేపటి నుండి ఎలా ఉంటుంది, ఏ దేవత ఆరాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు కనుక మొదటిసారి మా వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఇక కన్యా రాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి మనసు మనం చూసినట్లయితే ఈ కన్యా రాశి వారికి ఎంతో మంచి మనసు ఉంటుందండి. ఈ మంచి మనసు కారణంగా ఈ కన్యా రాశి వారు ఎంతో దృఢ సంకల్పంతో తాము చేసే పనులను ఎంతో శక్తియుక్తులతో, కార్యాచరణ శక్తితో, మంచి ఆలోచనలతో, చక్కటి అవగాహనతో ఈ కన్యా రాశి వారు మంచి మంచి పనులను చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేసేటటువంటి ఎంతో మంచి మనస్తత్వాన్ని ఈ కన్యా రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది. అంటే ఈ కన్యా రాశి వారికి ఓర్పు, ఓపిక అనేది ఎంతో బాగా ఉంటుంది. అదేవిధంగా ఈ కన్యా రాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు. వీరు మంచి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చూడడానికి సున్నితంగా, అందంగా ఉంటారు. అది మాత్రమే కాకుండా ఈ కన్యా రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి అంటే ఎంతో ప్రేమను అందిస్తారు. కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారు ఇతరుల మాటను అస్సలు లెక్క చేయరు. అలాగే వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు. దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక కన్యా రాశి వారికి వారసత్వంగా ఆస్తులు కలిసి వస్తాయి. అలాగే ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉంటుంది. ఇక కన్యా రాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు, సూచనలు ఇస్తూ తమ జీవితంలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక కన్యా రాశి వారికి గ్రహస్థితుల కారణంగా మరో 24 గంటల్లో నక్కతోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఎందుకంటే ఈ రాశివారు ఏ పని ప్రారంభించినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. వీరి వ్యాపారపరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. ఇక ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో వీరు కోరుకుంటున్నటువంటి ఆదాయాన్ని పుష్కలంగా పొందుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కన్యా రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించినటువంటి లాభాలను పొందుతారు. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతున్నాయి. దీనితో పాటుగా ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు అంటే రుణ బాధలు అన్నీ తీరిపోతాయి. అలాగే వ్యాపారాలలో వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరిపోతాయి. అయితే కన్యా రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకొని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అయితే ఈ ప్రయాణాలు అన్నీ కూడా మీకు బాగానే కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే వ్యాపార పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు రాబోతుంది. అయినప్పటికీ మీకు ఆదాయపరంగా ఎటువంటి లోటు, ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక వృత్తిపరంగా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే అధిక శ్రమ అనేది మీకు తప్పదు.
అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది. ఇక కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి ఉద్యోగస్తుల సంపూర్ణ సహకారం, మద్దతు అందుతుంది. దీని కారణంగా పై అధికారుల మెప్పు పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ సమయంలో లభిస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను సక్సెస్ఫుల్ గా సాధించి తీరుతారు. అయితే ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువులపైన ఏకాగ్రత చక్కగా పెంచుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వీరి సోదరుల నుండి శుభవార్తను వింటారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఈ సమయంలో బంధుమిత్రుల నుండి శుభ కార్యక్రమాలకు ఆహ్వానం అందుతాయి. ఇక ఈ కన్యా రాశి వారికి తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా స్థిరాస్తిని పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు, అలాగే కళాకారులకు ఈ సమయం ఎంతగానో కలిసి రానున్నది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చేపట్టేటటువంటి వారి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు, పేరు పొందుకుంటారు. అలాగే కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి. కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి, ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. కన్యా రాశి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అసలు నచ్చదు. కాబట్టి మీ ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకుంటారు. ఎప్పటి నుంచో బాధపెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కన్యా రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మీకు మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది. మీరు ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి. దీంతో పాటుగా ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక కన్యా రాశి వారు వీరి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు, బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్రం పఠనం చేయాలి. అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. ముఖ్యంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా పెట్టాలి. ఇక కన్యా రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు తప్పకుండా సాధించగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.